హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో బగారా రైసు, అలాగే దీనికి కాంబినేషన్గా టమాటో షేర్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని నానపెట్టుకుంటున్నాను. ఇది రైస్ చేసేకి హాఫ్ అన్ అవర్ ముందర నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే కొంచెం చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేసుకోవాలి. ఇట్లన్నీ హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఏగి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇట్లంతా ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఏగిపోయిన తర్వాత ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్గా అయిన తర్వాత దీంట్లోకి నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పు నార్మల్ రైస్ తీసుకున్నానండి. అది బాస్మతి రైస్ ఏం కాదు. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్పుకి 1.25 కప్పు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఎసురు ఇట్లా ఉడికేటప్పుడు నానపెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే నీళ్ళంతా ఇంకిపోయి రైసు ఒక 50% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత రైసు పూర్తిగా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇట్లంతా రైసు కుక్ అయిపోయింది కదా. ఇంకొంచెం ట్యామ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి పైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇట్లా రైస్ పొడి పొడిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటో షేర్వాకి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుంటున్నాను. బాండ్లీ వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఇట్లా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను సోంపు, కొంచెం చెక్క,
4 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, లేదా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఇది వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 8 నుంచి 10 జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీనిని బాగా వేయించుకోవాలి. జీడిపప్పు కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి నీళ్ళేమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఆనియన్లు వేగుంటుంది కాబట్టి ఇది పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పేస్ట్ లాగా గ్రైండ్ అయితే సరిపోతుంది. దీన్ని బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు టమాటోల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం ఎగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం వేయించుకొని ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆనియన్ ఇట్లా బాగా ఏగిపోయిన తర్వాత దీంట్లోకి టమాటో ప్యూరీని వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఈ పేస్టు ఒకసారి ఉడికొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ ఆనియన్ పేస్ట్లో 1/2 స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఇది ఇట్లా బాగా ఉడికిపోయి ఆయిల్ ఇట్లా పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఉడికేటప్పుడు జీడిపప్పులో కొబ్బరిలో ఉండే ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇట్లంతా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఇట్లా నీళ్లు పోసుకున్న తర్వాత ఇది ఇట్లా పల్చగానే ఉండాలి. ఇది ఉడుకుతూ ఉడుకుతూ కొంచెం గట్టిపడుతుంది.
ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఉడకడం స్టార్ట్ అయ్యి పైన ఇట్లా నురుగురాగా వస్తుంది. ఈ నురగ వద్దు అనుకుంటే స్పూన్తోన తీసేస్తే కూడా సరిపోతుంది. ఇట్లా ఉడికేటప్పుడు ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే షేర్వా అనేది తయారైపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మన షేర్వా అయితే తయారైపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మన టమాటో షేర్వా అయితే తయారైపోయింది. దీన్ని జీరా రైస్, ప్లేన్ పులావ్, బగారా రైస్లకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాక పరోటా, రోటీ లాంటిలోకి సర్వ్ చేసుకోవచ్చు. నేను దీన్ని బగారా రైస్లకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.